కళింగ యుద్ధంలో సుమారు 1,00,000కు పైగా జనాలు చనిపోయారు. అది చూచిన సామ్రాట్ అశోకుడు హింసను మాని ధర్మాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన చాలా జ్ఞానాన్ని సంపాదించాడు. అది తప్పు చేతుల్లోకి వెళితే వినాశనం కలుగుతుందని తెలుసుకున్నాడు. అందువల్ల ఈ జ్ఞానాన్ని రక్షించడానికి 9 మంది తెలియని వ్యక్తులను ఏర్పాటు చేశాడు. మరి ఆ 9 జ్ఞానాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా? మొదటిది ఫిజియాలజీ. టచ్ ఆఫ్ డెత్ అని పిలువబడే భయంకరమైన క్రీడ. మనిషి నరాల మీద దెబ్బ కొడితే వాళ్ళ ప్రాణాలు పోతాయి. దీని నుంచి పుట్టిందే జూడో. రెండవది కమ్యూనికేషన్. దీని ద్వారా అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ తెలుసుకోవచ్చు. దీని ద్వారా బయట ప్రపంచం గురించి, ఏలియన్స్ గురించి తెలుసుకోవచ్చు. మూడవది గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి. దీనిని అర్థం చేసుకునే మనం విమానాలను కనిపెట్టాం. తర్వాతది మైక్రోబయాలజీ అంటే సూక్ష్మజీవ శాస్త్రం. దీని ఆధారంగానే కలరా వ్యాక్సిన్ కనిపెట్టారని చెబుతారు. తర్వాతది ప్రోపగాండా. దీని ద్వారా మనిషి వ్యూహాలను తెలుసుకుని వాళ్ళ మనసు మార్చవచ్చు. తర్వాతది కాస్మాలజీ అంటే విశ్వాన్ని అంటే యూనివర్స్ ని అధ్యయనం చేసేది. ఇది సైంటిస్టులకి బాగా ఉపయోగపడుతుంది. తర్వాతది ఆల్కమీ. ఇందులో మెటల్స్ ని బంగారంగా మార్చే పద్ధతి ఉంటుంది. తర్వాతది కాంతి. కాంతిని ఉపయోగించి ఆయుధంగా మార్చుకుని ఇతరులతో యుద్ధం ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. చివరిది సోషియాలజీ. ఇందులో సమాజాన్ని ఉద్ధరించాలన్నా పతనం చెయ్యాలన్నా ఎలాంటి పద్ధతులు పాటించాలి అనేది వివరించబడింది. ఇలాంటివన్నీ మంచివారు తెలుసుకుంటే పర్వాలేదు, కానీ చెడ్డవారు తెలుసుకుంటే మాత్రం పరిస్థితి ఏమిటి?